హాయ్ అండి, నా పేరు బాబ్జీ. మీరు చూస్తున్నారు బాబ్జీ టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఈపీఎఫ్ఓ 4 కొత్త మేజర్ రూల్స్ అయితే తీసుకొచ్చింది. అదేంటో చూద్దాం ఫ్రెండ్స్, మీరు కన్నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు టాపిక్. ఆ మేజర్ 4 రూల్స్ ఏంటంటే చూడండి. ఈపీఎఫ్ఓ ఉద్యోగుల డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ పథకానికి కొత్త నియమాలు ప్రవేశపెట్టింది. అవి ఏంటంటే మరణించిన ఈపీఎఫ్ సభ్యులకు కుటుంబాలకు అందించే మరణ ప్రయోజనాలలో కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. ఆర్థిక భద్రతను మెరుగుపరచడానికి మరియు అర్హత ప్రమాణాలను సరళీకృతం చేయడానికి ఎక్కువ మంది ఉద్యోగులు మరియు వారిపై ఆధారపడిన వారు అవసరమైన మద్దతు పొందేలా చూసుకోవడానికి కొత్త నవీకరణలు చేపడ్డాయి. ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టిన 4 కొత్త రూల్స్ ఏంటంటే అది చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈడీఎల్ఐ పథకం 2024లో అతిపెద్ద మార్పుల్లో ఒకటి. మరణించిన ఈపీఎఫ్ సభ్యులు కుటుంబాలు ఇప్పుడు మరణ ప్రయోజనాలను పొందవచ్చు. వారు చనిపోవడానికి ముందు చందా చెల్లించని వ్యవధి ఉన్నప్పటికీ మునుపటి నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి ఈపీఎఫ్ సహకారాలతో విరామం ఉంటే వారి కుటుంబానికి ఈడీఎల్ఐ ప్రయోజనాలు తిరస్కరించవచ్చు. కొత్త నవీకరణలు 2 నెలల వరకు గ్యాప్ ఇప్పుడు నిరంతర ఉద్యోగంలో భాగంగా పరిగణించబడుతుంది. దీనివల్ల కుటుంబాలు బీమా చెల్లింపులు అర్హులవుతారు. దీని కింద సహా హామీ ప్రయోజనాలు కూడా 2.5 లక్షలు, గరిష్ట చెల్లింపులు 7 లక్షలు వరకు చెల్లిస్తుంది. ఇంకా నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఈపీఎఫ్ కొత్త అంచనా ప్రకారం ఈ మార్పులు కారణంగా ఈ ఏటా 14,000 కంటే ఎక్కువ కుటుంబాలు ఇప్పుడు ఈడీఎల్ఐ ప్రయోజనాలు అర్హత పొందుతాయి. కఠినమైన అర్హత పరిమితులు తొలగించడం ద్వారా ఈపీఎఫ్ మరణ క్లెయిముల ప్రక్రియ మరింత కలుపుకొని పోయింది. వివిధ పరిశ్రమలలో ఉద్యోగులు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ నవీకరణ క్లిష్ట సమయాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా చేస్తుంది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి గతంలో ఈడీఎల్ఐ ప్రయోజనాలకు అర్హత సాధించడానికి ఉద్యోగులు మరణించిన సమయంలో ఈపీఎఫ్కి చురుకుగా వివరణలు అందించాల్సి ఉండేది. కొత్త నియమంలో ఈ అవసరాన్ని తొలగిస్తుంది. ఉద్యోగుల మధ్య ఉన్నప్పటికీ, జీతం లేని సెలవుల్లో ఉన్నప్పటికీ లేదా సేవలో స్వల్ప విరామం తీసుకున్నప్పటికీ కుటుంబాలు బీమా కవరేజీని పొందేందుకు వీలు కల్పిస్తుంది. అంటే ఏంటంటే మీరు ఉద్యోగంలో ఉన్నా లేకపోతే సెలవులు లేని లీవులు పెట్టుకున్నా సరే, జీవితంలో విరామం తీసుకున్నా సరే ఈ బీమా కంపెనీ కవరేజ్ అనేది వీలు కల్పిస్తుంది. ఓకేనా. ఉపాధి కొనసాగింపు అనిశ్చితంగా ఉన్న రంగాలలో కార్మికులు ఈ మార్పు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. చూసారా, మన థర్డ్ వన్ వచ్చేసి ఆప్షన్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి 4వ మార్పు ఏంటంటే సవరించిన ఈపీఎఫ్ఓ మరణ బీమా పాలసీ ఈడీఎల్ఐ క్లెయిమ్లకు అర్హత వివరిస్తుంది. దీనివలన ఎక్కువ మంది ఉద్యోగులు ఈపీఎఫ్ కింద మరణం ప్రయోజనాలు అర్హులవుతారు. కీలకమైన మెరుగుదలతో మరింత సడలించిన ప్రమాణాలు ఉన్నాయి. ఇక్కడ సక్రమంగా చెల్లించిన ఉద్యోగులు ఇప్పుడు కవరేజ్ చేయబడ్డారు. స్టేట్ రంగ ఉద్యోగులు ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఈడీఎల్ఐ పథకం కింద మెరుగైన కవరేజ్ని కలిగి ఉంటారు. వేగవంతమైన ఈపీఎఫ్ మరణ ప్రయోజనాల పరిష్కారాల కోసం సరళీకృత క్లెయిముల విధానాలు. ఇది ఈడీఎల్ఐ బీమా కవరేజీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు మరియు వారిపై ఆధారపడిన వారికి చేకూరుతుందని నిర్ధారిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరింత పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.